హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక ఎంత బావైతే మాత్రం ఫోర్త్ ఎపిసోడ్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆ మాట వినగానే పప్పికి ఏడుపు తన్నుకొచ్చింది. తను అనుకున్నాడంటే చేసి చూపిస్తాడు. చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, అతని మాట కూడా ఇంట్లో ఎవరు ఎదురు చెప్పరు. ఎందుకో మరి అది అర్థమై చావదు. అత్త, నీ ముఖం చూసి ఈసారికి వదిలేస్తున్నా. ఇకపైన తను కాలేజీకి, అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి, తను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు చాలా సీరియస్గా జై. అలాగే నాన్న, అంది ఉష. కనీసం ఫ్రెండ్స్ ఇంటికి కూడా నా పర్మిషన్ లేకుండా పంపడం లాంటివి చెయ్యకు మామయ్య అని గట్టిగా చెప్పాడు జై. అప్పటికి ఏడవడానికి సిద్ధంగా ఉంది పప్పి. సరే అన్నట్టు తల ఊపాడు శ్రీనివాస్, ఏమీ మాట్లాడలేక. జై ఎంత చెప్తే అంతే వాళ్ళకి. పప్పి కన్నీళ్లు చెంపలు జారాయి. తన వైపు చూస్తూ, ఏడ్చే వాళ్ళంటే నాకు అసహ్యం అన్నాడు జై. టక్కున కళ్ళు తోచుకుంది పప్పి. అత్త, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది అన్నాడు నవ్వుతూ అంతలోనే. థ్యాంక్స్ నాన్న, కనీసం సండే నైట్ అయినా రావాలి కదా. ఆ పని మనిషి ఏం వండుతుందో, నువ్వేం తింటున్నావు, చూడు ఎంతలా చిక్కిపోయావో అంది ఉష ప్రేమతో. అదంతా నాపై నీ ప్రేమ. నేను బాగానే ఉన్నాను. ప్రేమతో ఎక్కువ పెట్టేస్తావనే భయంతో నేను రావట్లేదు అన్నాడు జై. ఆ మాటకి శ్రీనివాస్ హ్యాపీగా నవ్వాడు. ఎందుకో ఇతని మీద అంత ప్రేమ మమ్మీకి అని మనసులో అనుకుంది పప్పి. బయటికంటే ఇంకేమైనా ఉందా? ఇక నేను వెళ్తానత్తా, లేట్ అయ్యింది ఇప్పటికే అన్నాడు జై. ఓకే నాన్న, వెళ్ళు అని. ఒక్క నిమిషం నాన్న అంటూ ఆపేసి, బీరువాలో బ్లూ కలర్ జూట్ బ్యాగ్ ఉంది, తీసుకురా పప్పి అంది ఉష. ఓకే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతే ఫాస్ట్గా వచ్చేసింది. ఎంత త్వరగా అది ఇస్తే అంత త్వరగా వెళ్ళిపోతాడు రాక్షసుడు అని మనసులో అనుకుంటూ, అది ఇవ్వగానే ఓపెన్ చేసి, ఇది వేసుకో నాన్న నైట్ టైం బయటికి వెళ్ళేటప్పుడు అంటూ ప్రేమగా తీసి ఇచ్చింది. అది ఒక స్టైలిష్ వింటర్ కోట్, బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ కలర్లో చాలా బాగుంది. వావ్ అత్త, సూపర్, థ్యాంక్స్ మా అంటూ తీసుకుని అప్పుడే వేసుకున్నాడు జై. అబ్బో, అల్లుడికి మాత్రం గిఫ్ట్ తెచ్చింది, మరి నాకేం తెచ్చింది? కన్న తల్లి ప్రేమ ఎక్కడైనా పక్షపాతం చూపిస్తుందా? ఇక్కడ తప్ప అని తనలో తానే అనుకుంది పప్పి. జై బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, రాక్షసుడు వెళ్ళిపోయాడు అంది ఇంటి వైపు తిరిగి పప్పి. కోపంగా చూసింది ఉష. చూస్తే చూడు, ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు అంది శ్రీనివాస్ మెడపై చెయ్యి వేసి పెద్ద దాదాలాగా. ఏంటి నాన్న, ఏదైనా మర్చిపోయావా అని అడిగింది పప్పి వెనక వైపు చూస్తూ ఉష జైతో. అమ్మో రాక్షసుడు అని. సారీ బావా అంటూ వెనక్కి తిరిగింది ఏడుపు ముఖంతో పప్పి. అక్కడ ఎవరూ లేరు, నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. పరువు తీసేశావు అన్నాడు శ్రీనివాస్ పప్పి ఏడుపు ముఖం చూసి. చాలా భయపడ్డాను పప్ప, మళ్ళీ వచ్చాడేమో అని అంటూ లోపలికి పరిగెత్తింది పప్పి. నెక్స్ట్ డే కాలేజీకి రెడీ అయి బయటికి వచ్చింది. ఎప్పటిలానే టిఫిన్కి లేట్ అవుతుందని బయటికి పరిగెత్తింది పప్పి. కానీ తన స్కూటీ అక్కడ కనపడలేదు. ఎంత స్పీడ్గా బయటికి పరిగెత్తిందో అంతే స్పీడ్గా లోపలికి వచ్చి, పప్ప, వేర్ ఇస్ మై స్కూటీ, నా స్కూటీ ఎక్కడా అని అడిగింది ఆయాసపడుతూ. దీనంగా చూశాడు కూతురి వంక శ్రీనివాస్. అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏదో డౌట్ కొట్టింది. మాటలతో చెప్పలేనప్పుడు అలా చూసే అలవాటు ఉంది ఆయనకి. మమ్మీ అని గట్టిగా అరిచింది. ఎందుకు చెవు కోసిన మేకలా అరుస్తావు? జై నీ స్కూటీ తెప్పించుకున్నాడు. ఎందుకు? ఏడుస్తుంది అరుస్తుంది ఒకేసారి పప్పి బాధగా. మేడం అని వినిపించింది బయటి నుంచి. అదిగో కారు పంపించారు, ఇవాళటి నుంచి కారులో వెళ్ళాలంట అంటుంది కూతురు ముఖం చూస్తూ ఉష. ఎందుకు పప్ప?
ఇంత కక్ష నాపైన ఎందుకు పప్పా ఏడుస్తూ అడుగుతుంది. ఇది కేర్ తీసుకోవడం అంటారు పప్పి అంటాడు శ్రీనివాస్. దీన్ని కేర్ అనరు పప్పా, స్పై చేయడం అంటారు. దిస్ ఇస్ రాంగ్ పప్పా. డైలీ నా రొటీన్స్ ఏంటో తెలుసుకోవాలనే కదా నన్ను ఇలా లాక్ చేశాడు మీ అల్లుడు అని అరుస్తుంది పప్పి. శ్రీనివాస్ తల గూక్కుంటూ ఉషా వంక చూశాడు. కాలేజీకి టైం అయింది పప్పి అంటుంది మెల్లిగా ఉష. నో, నేను ఇవాళ కాలేజ్కి వెళ్ళను అంటూ సోఫాలోకి ఎక్కి కూర్చుంది పప్పి ఏడుస్తూ. విన్నావు కదా, వెళ్ళి జైకి చెప్పు ఇవాళ కారు అవసరం లేదని అంటుంది ఉషా డ్రైవర్తో. అంతే, సోఫా నుంచి దూకి నో నో, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు క్లాసెస్ ఉన్నాయి, బాయ్ మమ్మీ బాయ్ పప్పా అంటూ బ్యాగ్ తీసుకొని దీనంగా ఫేస్ పెట్టుకొని కార్ ఎక్కుతుంది. అంతకంటే వేరే ఆప్షన్ లేదు పప్పికి. తను కాలేజీ వెళ్ళకపోతే మరుక్షణం తన ముందు ఉంటాడు జై. అంతకంటే మంచిది కాలేజ్కి వెళ్ళడమే అనుకొని కామ్గా వెళ్ళిపోతుంది పప్పి. ఏంటి కొత్త కారులో దిగావు అడిగింది రమ. ఏంటి, మనం దిగింది కొత్త కారా అని తిరిగి చూస్తుంది. అప్పుడు అవును, కొత్త కార్, బావకారు కాదిది అనుకుంటూ తనకొచ్చిన బాధ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని మనసులో ఉన్నా చాలా వరకు వాళ్ళు నవ్వుకుంటారనే నమ్మకంతో నార్మల్గా మాట్లాడుతుంది. మనం లేకపోతే కాలేజీ ఎలా ఉందే అడిగింది పప్పి. చాలా ప్రశాంతంగా ఉంది, రమ దీర్ఘం తీసి అంటుంది. ఈ వంకర మాటలే నాకు నచ్చవు, కరెక్ట్గా ఉండేవేవి నీకు నచ్చవు అంటుంది ఆదిలక్ష్మి. ఏంటే మొన్న నుంచి వంకరగా తేడాగా మాట్లాడుతున్నావు, లాభం లేదు, త్వరలో మిమ్మల్ని మంచి స్పాట్కి తీసుకెళ్ళాలి, అప్పుడు కానీ ఈ పప్పి ఏంటో తెలీదు అంటుంది పప్పి. ఇదండి 4th ఎపిసోడ్ కంప్లీట్. ఎవరైనా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ముందు 3 ఎపిసోడ్స్ నా ఛానల్లో చూసి ఆ తర్వాత ఇది చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మైత్రి.